ప్రత్యేక హోదా ఈ మాట అనేక మంది నేతలు చెప్తూ ఉన్నారు. కానీ ఆ హోదా ఊసెత్తితే మాత్రం ఎందుకో మాట మార్చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కు ఇక ప్రత్యేక హోదా కలేనా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నేతల వరకు ఏం చేయాలి అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. ప్రత్యేక హోదా విభజన సమస్యల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. మొదటిసారి వస్తున్నాను సార్. చాలా కాలంగా మనం వింటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సంజీవన లాంటిదని చెప్పి ఒకసారి అన్నారు, లేదు జీవనాడి అని చెప్పి అన్నారు. విశేషణాలు ఉపమానాలు ఉపమేయాలకైతే ఏమాత్రం తక్కువ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అసలు లేనే లేదు. ఎవరు రాజీ పడ్డారు, లేకపోతే ఎవరు వదులుకున్నారు ప్రత్యేక హోదా? ఆంధ్ర ప్రజలు 2000 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే పోరాడే సాధించుకున్నారని. గత నవీన కాలంలో చూసుకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం చేసుకుంటూ వచ్చింది. ఎంతోమంది చనిపోయారు, అక్కడ కాల్పులు జరిగినాయి. ఆ తర్వాత జయాంధ్ర మూమెంట్ 400 మంది చనిపోయారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఎంతోమంది చనిపోయారు. మొత్తం తెలుగు జాతి మొత్తం. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సాయిరెడ్డి కానీ, గుప్తా గారు, వరంగల్లో శతగాత్రులు కానీ రాష్ట్రం అంతా చనిపోయారు. శ్రీకాకుళం, పాలకొల్లు, అనంతపురం అన్ని చోట్ల విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని వరంగల్తో సహా రాష్ట్రం అంతా మారుమోగిన సంఘటన మీరు చూశారు. దాంట్లో కూడా ప్రత్యేకాలు చేసి సాధించుకున్నారు. ఆ తర్వాత చూస్తే సమైక్యాంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర దాంట్లో కూడా ఎంతోమంది చనిపోయారు. ఆ విగ్రహం చనిపోయినప్పుడు ఒకే వ్యక్తి విగ్రహం 9 సందీప్ అని అనకాపల్లి విగ్రహం ఆవిష్కరణ నేను చేశాను. నిన్న కూడా వారం రోజుల క్రితం కూడా వెళ్ళి ఆ విగ్రహానికి దండేసి అంజలి ఘటించి వచ్చాను. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం చూశారు చాలామంది. ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం నాకు తెలియదండి. మీడియా యొక్క ప్రార్థన మాకు వచ్చిందో లేదో తెలియదండి. మిగతా వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా త్యాగమూర్తి, నేను కాదంటలేదు. మునుకోటి ఎండల్లో పెట్రోల్ మొంట మీద వేసుకుని తనకు బిడ్డలు లేరు, భావితరాల బిడ్డలు బాగుండాలని పెట్రోల్ వేసి భగ శరీరం మండుతూ ఉంటే ఎండలో ప్రత్యేక హోదా రావాలి, నా రాష్ట్రం బాగుపడాలని చనిపోతే తర్వాత శ్రీనివాసరావు, భాను, కిరణ్ అనేక మంది నా దగ్గర ఉన్నారు. అందరూ ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఏ జాతి అయితే తన కోసం త్యాగాలు చేసిన వాళ్ళు గుర్తుంచుకోదో ఆ జాతికి శాపం ఉంటుంది. ఓకే. ఈ 10 సంవత్సరాల నుంచి ఏలిన పాలకులు, నేను వీళ్ళ దుర్మార్గ పాలకులు అనాలా, మంచి పాలకులు అనాలా, సరే మిగతా వాళ్ళు చేసిన గుణగణాల గురించి తర్వాత మాట్లాడుకుంటాం. సందీప్ గారు ఫైల్ పంపించిన, ఇంకోళ్ళు ఫైల్ పంపించిన, కనీసం ఆ త్యాగాలు చేసిన వాళ్ళని స్మరించకుండా, పోరాటాలు చేసిన వాళ్ళని కనీసం మాట్లాడకుండా దుర్మార్గం చేసిన ఒక ఉద్యోగ నాయకుడిని మాత్రం ఆకాశానికి ఎత్తేసి, నమ్మక ద్రోహం చేసిన ఉద్యోగ నాయకుని చేసి మొత్తం వీళ్ళందరినీ భూస్థాపితం చేసి తొక్కుకుంటూ వచ్చారు చూసారు రాజకీయ నాయకులు. ఏమని చెప్పాలండి? ఏ జాతి మనం చూసారు, ఏ జాతి చరిత్ర ఏమన్నది గర్వకారణం, నవజాతి చరిత్ర ప్రయాణ చూశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంతటి పరిస్థితి రావడానికి రాజకీయ నాయకులు కారణం అండి. ఎందుకు మనసు అది తలుచుకున్నప్పుడు బాధ కలుగుతుంది. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా శ్రీనివాస్ గారు, నిజంగా ప్రజల్లో ఈ మూమెంట్ లేదు, ప్రజలకే కావాలని లేదు అనేటువంటి నింద ప్రజల మీదకు నెట్టేయటాన్ని నేను చూస్తూ వస్తూ ఉన్నాను. ఒకవేళ నిజంగా గనక ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేకపోతే, నాకు తెలిసి మీరు 3 సార్లు ప్రత్యేక హోదా సాధన కోసం బంద్కి పిలుపునిచ్చారు. 3 సార్లు విజయవంతంగా జరిగింది కదా, బ్రహ్మాండంగా జరిగింది కదా. మరి నిజంగా ప్రజల్లో ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి పట్టుదల లేదా? ఉన్నా కూడా రాజకీయ నాయకులు దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారా? ప్రత్యేక హోదా ఉద్యమం మేము 2014 ఫిబ్రవరి 20వ తారీఖున బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత మార్చి 6వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. అందరూ నాయకులు దాంట్లో ఉన్నారు. ఖచ్చితంగా రావాలని చెప్పి తిరుగుతూ ఉన్నాం. కొంతమంది విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్స్తో పాటు మేము చేసాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్నాళ్ళు కోటి సంతకం అని చెప్పి రఘువీరెడ్డి గారు కొంత ఉద్యమం చేశారు. దాంట్లో సందేహం లేదండి. ఆ తర్వాత సిపిఐ పార్టీ అందరూ కలిసి ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి పెట్టాం. ఆ రోజు సిపిఎం తర్వాత కాంగ్రెస్ అందరూ కలిసి గట్టిగా ఉద్యమించాం. చిన్న ఉద్యమాలు కాదు, వాళ్ళందరూ చేసాం. మొత్తం అన్ని పార్టీలు తిరిగి వచ్చినాయి. ఇది మాట్లాడినా సరే ఉద్యమంలోకి వచ్చింది 2015 ఆగస్టు 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దానికోసం రోజు దీక్ష చేసి ఉద్యమంలోకి వచ్చారు. ఆ సంవత్సరం 4 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు దాటిన తర్వాత 2016లో అది పాచిపోయిన లడ్డూలు అన్నారు. లడేంగే అన్నారు.
ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. ఎంపీలను పిలిచారు, కారం రాసుకుంటారు, ఒంటికి రాసుకుని పోరాడే దమ్ము లేదా అన్నారు. 2017 జనవరి 20 తారీఖున వాళ్ళు యువకులు ఇచ్చిన పిలుపుకి మద్దతుగా విశాఖపట్నం బీచ్కి రండి అంటే 5,000 మంది పోలీసులు పెట్టారు. రామకృష్ణ బీచ్ రాకుండా ప్రభుత్వం. పడవల్లో వెళ్ళాం, ప్రయత్నించాం, వామిటింగ్ అయింది, మళ్ళీ వెనక్కి వచ్చాం. వాళ్ళు వెళ్ళనివ్వకపోతే 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వేలాది మంది పోలీసులను మేము తీసుకెళ్ళి అక్కడ జెండా పాతాం. ఆ రోజు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఢిల్లీ వెళ్ళాం. అనేక బాధలు పడ్డామండి, చిన్న విషయాలు కాదు. అనేక ఆఖరికి చేతులు విరగ ఆ రోజు బంధు చెలో అసెంబ్లీ అని అందరితో మాట్లాడిన తర్వాత అకారణంగా మలాంటి వాళ్ళని తీసుకెళ్ళి చేతులు ఇస్తే లెగమెంట్స్ టైప్ 2 టైర్ వాళ్ళకి ఇస్తాను, రిపోర్ట్స్ కావాలంటే ఎవరికన్నా. చేసిన తర్వాత ఆఖరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి సృష్టించారని ఉద్యమాన్ని అన్నారు. ఆయన రూట్ మా మస్ట్ ఎవరికి కావాలని దిక్కుమాల ప్యాకేజ్ అని నేను చెప్తున్నాను. దయచేసి వాళ్ళకి కొంచెం మీ నాయకుల పట్ల ప్రేమాభిమానాలు ఉంచుకోండి కాదన్న. కానీ హోదా విభజన హామీలు భావితరాల భవిష్యత్తు కంటే నాయకులు గొప్పవాళ్ళు కాదు. తెలుగు జాతి కంటే ఏ నాయకుడు గొప్పవాడు కాదు. ఆంధ్రుల హక్కుల కోసం పోరాటం కంటే గొప్పవాడు కాదు. ఆయన వెళ్ళి ఈ ప్యాకేజీకి యాక్సెప్ట్ చేయించారు. 15.72 కోట్లు తప్పితే వాళ్ళ వరకు ప్యాకేజీ ₹1 రాల. ఆయన ఆమోదించిన ప్యాకేజీ ప్రకారం నేను కాదు, గవర్నర్ రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ ఇచ్చారు. ప్యాకేజ్ సరిగ్గా లేదు, వచ్చింది ఇంతేనని. ఆయన తీసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రికార్డ్స్ ఇచ్చారు మా అందరికి ఢిల్లీలో, దాని ప్రకారం కూడా వచ్చింది. అది ప్యాకేజీ ప్రకారం అంతమించి రాలేదు. ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. తర్వాత తప్పు తెలుసుకున్నారు. రైట్ టర్న్ యూ టర్న్ అన్నారు. మందరిని పిలిచారు. చూశారు మీ ఢిల్లీలో నన్ను, ఆయన పక్కన కూర్చోబెట్టి నన్నే కదా ముఖ్యంగా రాష్ట్రం ఏ నాయకుని కూర్చోబెట్టుకోలేదు. దేశ నాయకులు అందరూ పక్కన, రాహుల్ గాంధీ గారు వచ్చినా, మన్మోహన్ సింగ్ గారు వచ్చినా, శరద్ పవార్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా అందరూ మధ్యలో కూర్చున్నారు కదండి. నేను మాట మార్చను అన్నారు. జనం ఆయన నమ్మకపోయి ఉండొచ్చు, మాట మీద నిలబడి ఉండాలి. ఆ రోజు నమ్మకపోయి ఉండొచ్చు. ఏం జరిగిందండి వాళ్ళ ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు ఊసి ఎత్తలేదు. మోడీ గారు అంటే భయపడతా ఉన్నారు. ఏం చేసావు జగన్ అని అడుగుతున్నారు, కానీ తాను ఏం చేస్తారో చెప్పలేదు. ముఖ్యమైన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇక గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తే గౌరవనీయులు ఈయన ఏం చేశారండి? 25 మంది ఎంపీలు ఇస్తే నేను మెడలు వంచి తీసుకొస్తాను, కాలర్ పట్టుకుని నేను చేస్తానని చెప్పిన పెద్ద మనిషి మోడీ గారు వచ్చింది. ఆ రోజు ఏమన్నారు? వాళ్ళకి మెజార్టీ లేదన్నారు. యాక్సెప్టెడ్. ఇంతకుముందు కూడా లేదు కదా, అంటే సారీ మైనార్టీలో లేదు, మెజార్టీ ఉంది కాబట్టి అన్నారు. ఇంతకుముందు కూడా కొన్ని 30 సీట్లు పేరుకొండొచ్చు. ఆ తర్వాత తను మెడలు వంచేటట్టు తను మెడలు వంచేశాడు. ఢిల్లీకి వెళ్ళిపోయి ఏదో ఇచ్చినామా వాయినం, పుచ్చుకున్నాం వాయినం అని చెప్పి కాగితం ఇచ్చినట్టు అటు నుంచి స్పందన ఉండదండి. ఆ తర్వాత ఎక్కడ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, ద్రౌపది ముర్ము గారు నామినేషన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. తెదేపా ఆఫీస్కి వచ్చి ఏం మాట్లాడలేదు. మేము అడగకుండానే నా అభ్యర్థిత్వం ప్రకటించగానే మీరు పరిగెత్తుకొచ్చి నాకు మద్దతు ఇచ్చారని బ్రహ్మాండంగా అసలు ఎలా చెప్పారో అలా చెప్పారు. అయినా సిగ్గుపడకుండా. మరి ఆవిడకి షార్టేజ్ ఉంది కదా రాజ్యసభలో, లేకపోతే మిగతా చోట్ల ఓటింగ్, ఇక్కడ కూడా ఎమ్మెల్యేల ఓటింగ్ కూడా కష్టం కదా. ఆ కండిషన్ భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే, రాయితీలు వస్తే బాగుపడతాయి. విభజన హామీలు అంటే ఉత్తరాంధ్ర రాయలసీమకు ₹1 రాలేదు, 50 కోట్లు కూడా దీనికి సంబంధం లేని ఫండ్స్ అయ్యి. తర్వాత కారిడార్, కోస్టల్ కారిడార్ లేదు. అలాగే బెంగళూరు చెన్నై వయా కృష్ణపట్నం టు అనంతపురం జిల్లా కారిడార్ లేదు. ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం రావాలి. రాజధాని ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది టేకప్ చేయాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఉంటే దీని గురించి మాట్లాడకుండా కనీసం కండిషన్ ఆయన పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల. గుజరాత్లో కూడా ఓట్లు రాలేదండి వాళ్ళకి. మొత్తం 175, 150 గొర్రెల అంటే బాధపడ్డా చేసుకోమండి కేసు, నాకు బాధలేదు. గొర్రెల్లా కాక ఎలా ఓటేసారు? కనీసం ఆంధ్రప్రదేశ్ హక్కుల ఆత్మ గురించి ఒక్క కండిషన్ పెట్టకుండా వాళ్ళకి మెజార్టీ లేదని తెలుసు కూడా, ఆవిడకి మెజార్టీ లేదని తెలుసు కూడా. ఎందుకని ఏ జాతి అలా ఒప్పుకుంటుందండి దీన్ని? పొద్దున్న లేస్తే నేను చెప్తున్నాను, అయిపోయింది. కళ్యాణ్ బాబు గారు చెప్పాను, ఆయన ఇదన్నారు, అదన్నారు, డామ్ డిస్కొన్నారు, పడాపడ అన్నారు, ఢిల్లీలో కారణం రాసుకోమన్నారు. మేము అంతా చేసాం. 2.5 సంవత్సరాలతో వచ్చారు, 4 నెలలు గట్టిగా మాట్లాడారు. లెడింగ్ హిందీలో చెప్పండి అని చెప్పి కూడా మాట్లాడారు. ఉత్తర భారతీయ అహంకారం అన్నారు, నశించాలన్నారు. కాళ్ళు మొక్కుతున్నారా డామ్ డిస్కో అన్నారు. ఎవరి కాళ్ళు మొక్కారో తర్వాత మాట్లాడుకుందాం మనం. ఆఖరికి ఏం జరిగిందండి? వాళ్ళ హక్కులు తీసుకుని తాగబెట్టారు. ఇంకోటి కూడా చెప్తాను, 2019 ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 45 రోజుల్లో ఛాలెంజ్ చేస్తారో నేను ఎవరన్నా రమ్మనండి, నేను చూపిస్తా. వేలాది మందితో కలెక్టరేట్ ముట్టడించాం. వేలాది మంది విద్యార్థులతో చేసిన 95% మీడియా వేయటం మానేసింది. ఏం తప్పు చేసాం మేము? వేసిన వాళ్ళకి ధన్యవాదాలు 5%, కానీ ఏం తప్పు చేసాం అంటే ఇక్కడ ఛానల్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని, లేదా వాళ్ళ కుటుంబాలను తిట్టాలా, లేదా ఈ ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని, ఆ భార్యని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆ భార్య ఇష్యూ తిడితేనే ఇస్తారా? ఏం తప్పు చేశామని మేము చేసిన ఉద్యమాల్లో 90% ప్రజలకు తెలియజేయలేదు ఈ మీడియా.
అక్కడ చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు, వాళ్ళని ఏమంటలేదని. ఏం పాపం చేశాం? చర్చల నుంచి కూడా బ్యాన్ చేశారు. అది చూసుకుని కొంతమంది జనం ఏమైపోయారండి? మీరు నిద్రపోయారా? ఎవరు నిద్రపోయారు? ఎక్కడ విశ్రమించాం మేము? మీకు అంతిమంగా క్రితం నెల అంతకుముందు 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది ప్రత్యేక హోదా దానికోసం. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి వాళ్ళు కూడా 150 మంది వచ్చారు. 8వ తారీఖున వందలాది మందితో జంతర్ మంతర్లో భారీ ధర్నా జరిగితే ఒక్క అక్షరం ఒక్క రాసిన రాజధాని ప్రజాశక్తి ఏదో రాసిందా ఒకటి కానీ, ఒక్క సెకండ్ చూపించిన ఛానల్ కానీ ఇండియాలో చూపించమనండి. ఏం తప్పు చేశాం? షర్మిల గారు వచ్చి 10 నిమిషాలు గొడవ చేయగానే భూమంత్రాలు దద్దరిలేదు బయట తింటా కూడా పొగిడితే 10 మంది. ప్రత్యేక హోదా కోసం ఆవిడ ఉద్యమం 5 ఏళ్ళు నాకు సంబంధం లేదని ప్రతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు పడిన ఆడకైనా ఆడపిల్ల ఏడపిల్ల అని ఆవిడ మిగతా విషయాల్లో అనవసరం. ఆవిడ చేసుకుంటారు, ఆవిడ ఫైట్ సాక్షుల వాటా కోసం చేసుకోమండి, వాళ్ళ నాన్నగారి వాటాల కోసం. ఐ డోంట్ మైండ్, ఆవిడ గురించి ఎలాంటి అగౌరవంగా నేను మాట్లాడను. కానీ ప్రత్యేక హోదా కోసం చేసేవాళ్ళని గౌరవించుకోండి. ఈవిడ వెళ్ళి పార్ట్ అండ్ పార్సల్గా 8, 9 తారీఖుల్లో మేము అక్కడంతా 7, 8, 9 తారీఖుల్లో ఢిల్లీలో మనం ప్రోగ్రామ్ చేస్తామని నిరసన దీక్ష తెలిసి కూడా ఈవిడ ఒక్క మనిషిని కూడా పంపించకుండా వెళ్ళి 3వ తారీఖు అడవాడి 20 మంది పెట్టి అడవాడి చేసుకొచ్చి అన్ని టీవీలు బాంబు. ఉద్యమాలు కాకుండా పచ్చి స్వార్థానికి వాడుకునే శక్తులు అన్నీ తయారైనాయండి. దీన్ని రాజకీయం కోసం వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు, కళ్యాణ్ గారు ఆ రోజు తీవ్రంగా పిలిచారు. అందరూ తీసుకెళ్ళి ఏం చేశారు? వాళ్ళు ఢిల్లీ పాదుషాల దగ్గర, గుజరాతీ పాదుషాల దగ్గర ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. వాళ్ళు తమ హక్కులను తాకట్టు పెట్టి. ఇంకోసారి చెప్తున్నాను, ప్రత్యేక హోదా అనేది ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు, నీచులు. నేను రాసుకోండి, నీచులు వాళ్ళు, అష్ట దరిద్రులు. ఎందుకన్నానంటే ఈశాన్య రాష్ట్రాల్లో 2027 మార్చి 31 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాంట్లో వచ్చి ఇన్సెంటివ్స్. నేను గౌరవ ప్రధానమంత్రి గారికి ఆ రోజు మిగతా రాజ్నాథ్ సింగ్ గారు గారిని మిగతా ఎవరిని కలిసినా సరే, ఆ తర్వాత మంత్రులు కలిసినా, మీరు ప్రత్యేక హోదాని పాపైనా మోదీజీ పథకం పెట్టుకోండి, దాంట్లో వచ్చేయన్ని ఇవ్వండి, మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వండి, మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ఇవ్వండి, పౌరం తన కంప్లీట్ చేయని అడుగుతూ ఉన్నాను. ఇవాళ చేయకుండా హక్కులు తీసుకెళ్లి ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టారంటే జాతి క్షమించదు. ఇవాళ భావోద్వేగాలు ఒకరి మీద ఒకరు శాడిస్ట్ని సైకొని పిల్లల్ని తిట్టుకొని మొత్తం డైవర్ట్ చేశారండి వీళ్ళు. మేము ఫాల్ట్ కాదు, మీ మీడియా కూడా కారణమే. యు ఆర్ రెస్పాన్సిబుల్. విజయ్ గారు నేను చెప్తున్నా, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. తప్పకుండా మేము కాదు. అవును, మేము కాదు, మేము ప్రాణాలు పణంగా పెట్టి చేసాం. ఎందుకంటే చెప్తా, ప్రాణాలు ఆమరణ దీక్ష చేస్తే పిల్లలు గోరెల మాధవ్ గారిని ఎలాంటి పరిస్థితులు తీసుకెళ్లారో మమ్మల్ని, లేదా ఇంకొకరి పిల్లలు అక్కడ ప్రభాకర్ చౌదరి గారిని నందపూర్ ఎమ్మెల్యే ఉన్నారు, పిలిచి అడగండి ఎలాంటి పరిస్థితులు తీసుకెళ్లారో. విద్యార్థికి అడగండి ఎంత పడిపోయిన షుగర్ లెవెల్స్. మాకు చెప్తున్నాను, అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? మేము ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. చెప్పడానికి దారేది? మేము తిరుగుతున్నాం. రాష్ట్రంతో 20 రోజులు తిరిగాం, 0.1% కవరేజ్ లేకపోతే నా పని నేను చేసుకుంటా ఉంటా. కానీ పోరాటం చేయలేదని, దాన్ని అయిపోయిందని మాత్రం దయచేసి అనవద్దండి. తెలుగు ప్రజల గుండెల్లో తమకు జరిగిన అవమానానికి, ఎస్పెషల్లీ ఆంధ్ర, ఎందుకంటే మోడీ గారు చెప్పారు, తల్లిని చంపేసి బిడ్డను తీశారు, దారుణం చేశారు, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, దినం అయిపోయిందని చెప్పారు. ఇవాళ బాగుపడాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇంద్రుడు, చంద్రుడు, లేకపోతే అక్కడ ఉన్న దేవేంద్రుడు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా సరే, ఇవాళ నరేంద్రుడు వచ్చినా సరే చేయగలిగింది లేదు. ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఏదో పాలకుడు మారితే కొంచెం అటు ఇటు జరగవచ్చు. డెఫినెట్గా ఇంపార్టెంట్. విశ్వాసం ఉంచండి. తెలంగాణ 1969 ఉద్యమం ఎలా చేశారో, ఎంతకాలం కొట్లాడారో ఆర్టికల్ తిరిగి తీసుకుని 2 ఎంపీలు, ఇటు మొహం తిరిగి విజయశాంతి గారు, ఇటు మొహం తిరిగి కేసీఆర్ గారు, ఇద్దరికి మాటలేవు. వాళ్ళు కలిసి తెలంగాణ తీసుకొచ్చారండి 2009-14 2 ఎంపీలతో తీసుకొచ్చారు. బట్ అందరూ కావాల్సిన 36 మంది ఎంపీల్లో గుజరాతీ బానిసో, గుజరాతీ బాసో ఒక ఎంపీ తీసేయండి, 35 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకురాలేరా? అంటే స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట పెట్టారు. సార్, మీరు ఆరోపించినట్లు లేకపోతే మీరు చెప్పినట్లు నిజంగా చరబండ్ రాజు ఒక దగ్గర రాస్తారు, నన్ను ఎక్కనివ్వండి బోను అని చెప్పి. దాని ప్రకారంగా మీడియా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా రాజకీయ నేతలు మాట మార్చారు కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారా, లేకపోతే ప్రజలు కూడా నిజంగానే ప్రత్యేక హోదా మర్చిపోయారు? ఎందుకంటే మీరు రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇంతకుముందు చెప్పాను, ఏ చరిత్ర చూసిన ఏమన్నది గర కారణం నరజాత్ చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం లాగా. ఇలాగ ఈ పార్టీలన్నీ కూడా ఆ పీడత్వం దాంట్లో పడిపోయిందండి. ప్రజల గుండెల్లో ఉంది. ఇంక రాదేమో, ఇంక వీళ్ళందరూ మాట్లాడలేదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చినారు. ఢిల్లీలో మేము సభలో కూర్చున్నప్పుడు, మేము మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చినారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్కి వచ్చినప్పుడు నేను మాట్లాడాను, మళ్ళీ నేను హామీ మీద నిలబడతానన్నారు ఆయన. 3వసారి ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ మంత్రాలయం దగ్గర మేము కలిసి మాట్లాడాం. ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది నాకు. అది మాత్రమే కాదు, ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి ఒక జాతీయ పార్టీ మొట్టమొదటి సంతకం మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద పెడతా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. అది ముగిసిన చాప్టర్ కాదు.
Okay. మల్లికార్జున ఖార్గే గారు తెలుగు మాట్లాడే పెద్ద ఆయన వచ్చిన ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి సాధ్యం అవుతుంది నమ్మకం ఉంచుకోండి. ఈ దుర్మార్గమైన రాజకీయ క్రీడల కోసం పదవుల కోసం తమ స్వార్థం కోసం పక్కనాలు తిట్టుకుని మెయిన్ సమస్యలు పక్కనేసే ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులకి కొంచెం పక్కన పెట్టి ఆలోచించండి. డెఫినెట్గా మీ భావితరాలు బాగుండాలంటే హోదా విభజన హామీలు వస్తాయి, నమ్మండి. దానికోసం 10 మంది ఉన్నా 100 మంది ఉన్నాం. మేము మొదలుపెట్టిన 10 మంది 100 మందితోనే, తర్వాత కోట్ల మందికి వచ్చింది. ప్రజల గుండెల్లో ఇంకా ఉంది, కానీ డౌట్ ఉంది. ఈ రాజకీయ నాయకులు దాన్ని డైవర్ట్ చేసేస్తున్నారు. సైకోలని వాళ్ళని తిట్టుకుని సాడిస్ట్లను తిట్టుకుని మొత్తం సాయంత్రం అయితే వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. ఇవాళ చర్చా వేదిక ఏంటంటే ఈయన బూతులు తిట్టాడు సుబ్బారెడ్డి గారు, ధర్మారావు గారు మీరేమంటారండి? మీ బూతులు చర్చకు అవసరం అండి ఇది. పూర్వం కట్ చేసేవారు మంచి జర్నలిస్టులు, దాని చర్చలు పెట్టాలి. దుర్మార్గం మాట్లాడతారు, కట్ చేసేయాలి, అంతే. జరగట్లేదు. మేము స్వతంత్రంగా మాట్లాడే మమ్మల్ని కట్ చేసేసారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.